హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజి సేవ పే. ఈరోజు వీడియో నేను ఎక్స్క్లూజివ్గా ఎవరి కోసం చేస్తున్నాను అంటే మన సర్వీస్ తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ ఇంకా సూపర్ డిస్ట్రిబ్యూటర్స్ గురించి. ఈ ఐడీస్ యొక్క యూజెస్ ఏంటి అని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో ట్రైనింగ్ వీడియో కూడా యూజ్ అవుతుంది. ఓకే, సో ముందుగా ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ మీకు క్రియేట్ అయిన తర్వాత, మీరు మన సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత మీరు ముందుగా చేయవలసిన పని ఏంటి అంటే మన యొక్క వెబ్సైట్ www.dgsevapay.co.in ఇది మన వెబ్సైట్. ఓకే, ఇందులో మనం విజిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ ఫోన్లో కూడా ఎవరైతే ఫోన్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఈ వెబ్సైట్లో లాగిన్ అవ్వాల్సిందిగా ఉంటుంది. సో ఇక్కడ మనం లాగిన్ అవుదాం. ఇక్కడ ఏఈపిఎస్ లాగిన్ అని ఉంది చూసారా, ఇది ఏఈపిఎస్ లాగిన్ అంటే మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ మనం లాగిన్ చేయాల్సి ఉంటుంది. ఫోన్లో యూజ్ చేసే వాళ్ళకి ఆ స్క్రీన్ కొంచెం చిన్నదిగా కనిపిస్తుంది, అది నో ఇష్యూ. జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకుంటే మీకు సరిపోతుంది. ఓకే, ఇది నా యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్, అడ్మిన్ది, మీది కాదు. ఓకే, మీది మీ మెయిల్కి వస్తుంది. సో ఈ విధంగా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, కొంతమందికి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి అన్నమాట. అది ఏంటి అంటే ఇక్కడ పైన చూసారంటే లొకేషన్ అలౌ అండ్ బ్లాక్ అని ఉంటాయి. బ్లాక్లో ఉంటే మీకు అవ్వదు, అలౌలో చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను బ్లాక్లో పెడితే మళ్ళీ నాకు ఇష్యూ వెంటనే క్లియర్ అవ్వదు కాబట్టి నేను మీకు చూపించలేను, బట్ ట్రై చేస్తున్నాను. ఓకే, బ్లాక్లో పెట్టా. ఓకే, సో ఇక్కడికి వద్దాం, లాగిన్ చేద్దాం. నాకు డైరెక్ట్గా లాగిన్ అయిపోయింది, బట్ వన్స్ అగైన్ ట్రై చేద్దాం, ఏమన్నా అవుతుందేమో. లొకేషన్ అలర్ట్ ఏం రావట్లేదు. సో క్యాజువల్గా నేను మళ్ళీ లాగౌట్ అయ్యా. ఇది లొకేషన్ అలర్ట్ మాట. చూడండి ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది. మనకి ఫోన్లో కూడా సేమ్ ఇదే ఎర్రర్ అన్నది చూపిస్తుంది. ఈ ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి లాక్ ఐకాన్ ఇక్కడ చూపించిందా, ఇక్కడ లాక్ ఐకాన్ ఉందా, దీని మీద క్లిక్ చేస్తే ఫోన్లో అయితే సైట్ సెట్టింగ్స్ వేరేగా ఉంటాయని చెప్పేసి అక్కడికి తీసుకెళ్తుంది. సో ఇక్కడ అలౌ పెడతాం. ఓకే, నోటిఫికేషన్ బ్లాక్లో ఉంచుకోవచ్చు, అవసరం లేదు. సో లొకేషన్ ఒకటి మనం అలౌలో చూసుకోవాలి. అలౌలో చూసుకున్న తర్వాత ఇక్కడ ఓకే చేసుకోండి. ఓకే చేసి మళ్ళీ లాగిన్ హియర్ కొడదాం. లాగిన్ హియర్ కొట్టిన తర్వాత ఈ విధంగా లాగిన్ అన్నది అవుతాం. ఓకే, ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం. సో ఇది మొత్తం మీకు డాష్ బోర్డ్ అంటాం దీన్ని. ఈ డాష్ బోర్డ్లో మీకు పెద్దగా ఏమీ చూపించదు అన్నమాట. జస్ట్ ఒక బ్యాలెన్స్ చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వాలెట్ 1, వాలెట్ 2 ఈ చూపిస్తుంది. నెట్వర్క్ యూసేజ్ చూపిస్తుంది. ఈ బేసిక్గా మీకు అంత యూసేజ్ లేదన్నమాట డాష్ బోర్డ్తో మీకు ఎప్పుడు కూడా. ఓకే, ఇక్కడ నోటిఫికేషన్ బెల్ అని ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ఏంటంటే మనకి ఎప్పుడన్నా ఏదన్నా సర్వీస్ మెయింటెనెన్స్లో ఉన్నా లేదా సరిగా పని చేయకపోయినా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు మాట. ఓకే, ఇది మాట. ఓకే, ఇక్కడ మీ ఒక యూజర్ నేమ్ ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది. బేసిక్గా వాలెట్ 2 అన్నది వాలెట్ 2, వాలెట్ 1 మనకి ఎలాగా అంటే వాలెట్ 2 అన్నది ఏఈపిఎస్ ఇంకా రీఛార్జ్లకు సంబంధించింది. వాలెట్ 1 అన్నది మనీ ట్రాన్స్ఫర్లు, నెక్స్ట్ బిల్స్ పేమెంట్కి సంబంధించింది అన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా రిటైలర్ ఐడిలో మీకు బాగా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అన్నది అవుతుంది. అక్కడ ఎలా ఫంక్షన్ అవుతుందో ఇక్కడ అలాగే ఫంక్షన్ అవుతుంది. ఏఈపిఎస్తో మనకు కమిషన్ జనరేట్ అయినప్పుడు రిటైలర్కి వచ్చిన కమిషన్ ప్లస్ మన మార్జిన్ అన్నీ రిటైలర్కి వెళ్ళాల్సింది వెళ్ళిపోయి మన మార్జిన్ అన్నది వాలెట్ 2లోకి వస్తుంది. అలాగే డిఎంటీ మనీ ట్రాన్స్ఫర్ బిల్స్ పే చేసినప్పుడు వాలెట్ 1లోకి ఆ కమిషన్ అన్నది వస్తుంది అన్నమాట. సో ఇక్కడ రైట్ సైడ్ మనం చూద్దాం, ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది. డాష్ బోర్డ్ క్లిక్ చేసినా ఏం రాదు, ఇక్కడ ఆల్రెడీ డాష్ బోర్డ్లో ఉన్నాం. మై ప్రొఫైల్ అని క్లిక్ చేసినప్పుడు మీ యొక్క డీటెయిల్స్ వస్తాయి, ఏమని రిజిస్టర్ చేసుకున్నారో అది వస్తుంది. ఓకే, ఇది నేను చెప్తుంది ఎవరికి అంటే బేసిక్గా అందరికీ కూడా ఇది సేమ్ చూపిస్తుంది, చేంజ్ పాస్వర్డ్ సెట్టింగ్స్ అన్నీ కూడా. బట్ సూపర్ డిస్ట్రిబ్యూటర్కి వీళ్ళకి డిఫరెంట్గా కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి. ఇక్కడ విభిన్నంగా అందరికీ కూడా డిఫరెంట్గా చూపిస్తుంది. మార్జిన్ సెట్టింగ్స్ ఇవన్నీ రిటైలర్లో చూపించు. ఓకే, డిస్ట్రిబ్యూటర్లో కూడా ఇవన్నీ కూడా ఎక్కువగా చూపించు. డిస్ట్రిబ్యూటర్లో కూడా
వేరే బేసిక్ మాట చాలా తక్కువ చూపిస్తాయి. ఓన్లీ సూపర్ డిస్ట్రిబ్యూటర్ ఐడిలోనే ఈ ఆధార్ పే రిజిస్ట్రేషన్ ఇంకా డివైస్ మ్యాపింగ్ ఒకటి చూపిస్తాయి. ఓకే, బేసిక్గా ఒకసారి మీరు అందరూ కూడా ఎక్స్ప్లోర్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఐడి తీసుకున్న దాని తర్వాత. అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత. ఓకే, సో ఇక్కడ డాష్ బోర్డ్కి వెళ్ళిపోదాం. డాష్ బోర్డ్కి వెళ్ళిన తర్వాత మై ప్రొఫైల్. ఓకే, ఇప్పుడు వచ్చాం. ఇక్కడ మన మెయిన్ ఐడి యూసేజ్ ఏంటి అంటే ఒక సర్టెన్ యూజర్ని మనం క్రియేట్ చేయడానికి. ఓకే, నేను అది ముందుగా చెప్తాను. క్రియేట్ యూజర్ కొడదాం. క్రియేట్ యూజర్ కొట్టిన తర్వాత ఇదిగో ఇక్కడ చూడండి, మాస్టర్ డిస్ట్రిబ్యూటర్, రిటైలర్, ఇంకా డిస్ట్రిబ్యూటర్ నాకు 3 చూపిస్తున్నాయి. ఎందుకు అంటే నేను అడ్మిన్ని. బట్ ఒక సూపర్ డిస్ట్రిబ్యూటర్కి ఏం చూపిస్తుంది, డిస్ట్రిబ్యూటర్ ఇంకా రిటైలర్ అని చూపిస్తుంది. అలాగే ఒక డిస్ట్రిబ్యూటర్కి ఓన్లీ రిటైలర్ అని మాత్రమే చూపిస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటి అంటే ఒక మాస్టర్ డిస్ట్రిబ్యూటర్కి అంటే ఒక సూపర్ డిస్ట్రిబ్యూటర్ అయినా డిస్ట్రిబ్యూటర్ని రిటైలర్ని రిక్రూట్ చేసుకోగలరు. ఒక మామూలు డిస్ట్రిబ్యూటర్ అనుకోండి రిటైలర్ మాత్రమే గ్యాదర్ చేసుకోగలరు. సో ఇక్కడ ప్రతిదీ ఈ ఐడి ప్రతిది క్రియేషన్కి ప్రాసెస్ అన్నది ఒకటే. సో ఇక్కడ రిటైలర్ ఐడి పెడతాను నేను. ఓకే, అలాగే ఇక్కడ నా యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేద్దాం. నేను రిటైలర్ ఐడి క్రియేట్ చేస్తున్నాను ప్రెజెంట్. సో ఇది నా రిటైలర్ ఐడిది. ఓకే, ఫోన్ నెంబర్ మారుస్తున్నాను 900670. ఓకే, సో ఇక్కడ షాప్ నేమ్ అడుగుద్ది, డీజీ సేవా పే సర్వీసెస్ అనే మనం ఇస్తాం. ఓకే, ఫస్ట్ నేమ్ అంటే ఇంటి పేరు, లాస్ట్ నేమ్ అంటే ఈ యొక్క పేరు మాట, మీ యొక్క పేరు. అలాగే నెక్స్ట్ ఈమెయిల్ వచ్చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఫోన్ నెంబర్ ఇస్తాం, అలాగే అడ్రస్, పిన్ కోడ్ ఇస్తాం. పిన్ కోడ్ ఇవ్వగానే సిటీ ఇవి ఆటోమేటిక్గా ఫెచ్ అయిపోతాయి. ఇది ఇచ్చిన తర్వాత ఇక్కడ కొంతమందికి డిఫరెంట్ ఏదన్నా చూపించింది అనుకోండి, నో ఇష్యూ, ఈ మధ్య పిన్ కోడ్స్ అన్నీ మర్జ్ అయ్యాయి కాబట్టి మీకు ఆ విధంగా చూపిస్తుంది అన్నమాట. సో అది పెద్ద ఇష్యూనే కాదు. ఓకే, సో ఇప్పుడు ఓటీపీ సెండ్ చేస్తాం. మన ప్రాసెస్లో 2 times ఓటీపీ అన్న సెండ్ చేస్తాం వ్యాలిడేషన్ కోసం. ఒకటి ఫోన్ నెంబర్కి, ఇంకోటి ఈమెయిల్కి. 2 ఎందుకు అంటే ఎక్స్ట్రా అథెంటికేషన్ అన్నమాట. ఇప్పుడు పొరపాటున వాళ్ళ మెయిల్ కాకుండా ఇంకో లెవెల్ మెయిల్ అన్న ఇచ్చేసినప్పుడు మన దగ్గర నుంచి మన ఇన్ఫర్మేషన్ అన్నది ఎవరికన్నా సపోజ్ ఈమెయిల్ మారిపోయింది అనుకోండి, లేదా ఈమెయిల్ పోయింది అనుకోండి, లేదా ఇంకొకరి మెయిల్ ఎవరన్నా ఇచ్చేశారు అంటే మనకి వ్యాలిడేషన్కి సేఫ్ సైడ్ మాట. వాళ్ళే చెప్పారు, వాళ్ళకే ఐడి క్రియేట్ చేస్తున్నాం అన్న ప్రాసెస్ కోసం 2 time ఓటీపీ అన్నది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నాకు మొబైల్కి ఓటీపీ వచ్చింది, ఆ ఓటీపీ ఎంటర్ చేశాను. వెరిఫై చేద్దాం. సో సక్సెస్ఫుల్గా వెరిఫై అయిపోయింది. వెరిఫై అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొడదాం. ఓకే, డిస్ట్రిబ్యూటర్ క్రియేట్ చేయడానికన్నా రిటైలర్ క్రియేట్ చేయడానికన్నా ఒకటే ప్రాసెస్. సో 46. సో నా యొక్క యూజర్ నేమ్, నా మొబైల్ నెంబరే ఇస్తున్నాను. ఎందుకంటే ఈజీగా ఉంటుంది అన్నమాట. మనకి రిటైలర్స్ వీళ్ళందరూ పెరిగే కొద్ది సెల్ఫ్ నేమ్ కానీ ఏదన్నా ఇవ్వడానికి చాలా ఏంటంటారంటే ఒక కాంప్లికేషన్ ఏంటంటే వెంటనే ఆ యూజర్ ఐడి మనం గ్యాదర్ చేయలేకపోవడం, లేదా సర్టెన్ వేరే ఎర్రర్స్ ఏమైనా రావచ్చు. సో ఒక మొబైల్ నెంబర్ అనుకోండి, మీకు చెప్పినప్పుడైనా లేదా ఆ రిటైలర్ని అడిగినప్పుడైనా సరే మీకు ఒక ఈజీగా చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట ప్రాసెస్ అన్నది. సో పాస్వర్డ్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, పాస్వర్డ్ క్రియేట్ చేసాం. ఈ పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేస్తాము అంటే డిఫాల్ట్ పాస్వర్డ్ DG@12345. ఓకే, ఒక బిగ్ లెటర్ ఉండాలి, ఒక స్మాల్ లెటర్ ఉండాలి, అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, అలాగే నెంబర్స్ ఉండాలి. ఓకే, ఈ విధంగా పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నా యొక్క ఆధారు ఇందులో స్టోర్ చేసాం. ఇక్కడ స్టోర్ చేసాం. ఈ విధంగా మనం స్కాన్ కాపీస్ అన్నది కస్టమర్ దగ్గర నుంచి తీసుకొని ఉంచుతాం. ఓకే, చూడండి నా యొక్క ఆధార్ ఇది కదా.
సో ఆధార్ నెంబర్ కొడదాం. నా ఆధార్ నెంబర్ వచ్చింది, అలాగే పాన్ కార్డ్ నెంబర్ కొట్టాను. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అప్లోడింగ్ ఎక్కడికి వద్దాం. ముందుగా ఇది ఆధార్ ఫ్రంట్ ఇంకా పాన్ కార్డ్ ఫ్రంట్ మాత్రమే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫైల్ సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిపోయింది. అలాగే ఇక్కడ పాన్ కార్డ్ కూడా అప్లోడ్ చేద్దాం. ఓకే, పాన్ కార్డ్ కూడా అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఈమెయిల్కి ఓటీపీ సెండ్ చేద్దాం. సో ఈమెయిల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అన్నది. ఈమెయిల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటే దీన్ని నేను యూజ్ చేసేసాను. ఎలాగా అంటే నా దగ్గర ఆల్రెడీ ఒక డిస్ట్రిబ్యూటర్ ఐడి, ఒక రిటైలర్ ఐడి కూడా ఉంది. సో ఇక్కడ నేను ఆ ఐడిని ఇంకా నేను వాడలేనమాట. సో ఇంకో మెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మెయిల్ ఇస్తాం. మెయిల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఓటీపీ అన్నది సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఈసారి ఓటీపీ అన్నది సక్సెస్ఫుల్గా సెండ్ అయిపోయింది. ఈమెయిల్కి వద్దాం. ఈమెయిల్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, డైరెక్ట్గా నాకు ఇన్బాక్స్లో ఈమెయిల్ అన్నది వచ్చేసింది. కాకపోతే కొంతమందికి ఏంటంటే ఇక్కడ రాదు. ఇక్కడ రాకపోయినప్పుడు ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ స్పామ్ అని ఉంటుంది. జీమెయిల్లో స్పామ్లో ఉంటుందన్నమాట. ఎక్కడ రాలేదు, ఇక్కడ రావట్లేదు అంటే ఐదర్ వాళ్ళకి ఫోన్లో చేసినప్పుడు మ్యాక్సిమం ఇష్యూ అన్నది వస్తుంది, ఓటీపీలు అన్నది సెండ్ అవ్వవు. సెండ్ అయినా సరే వీళ్ళకి ఒక్కొక్కసారి నెట్వర్క్ ఇష్యూ ఉండడం వల్ల, ఎవరికైతే క్రియేట్ చేస్తున్నామో వాళ్ళకి నెట్వర్క్ ఇష్యూ ఉండడం వల్ల రావు. అలాంటప్పుడు ఫ్లైట్ మోడ్ ఒకటి ఆన్ చేసుకొని ఉంచుకోవాలి. ఓకే, ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి ఆఫ్ చేసామంటే నెట్వర్క్ మొత్తం ఒకసారి రీసెట్ అయిపోతుంది. దాని తర్వాత మీకు కావాలి అనుకుంటే ఓటీపీ మళ్ళీ సెండ్ చేద్దాం, అప్పుడు ఐడి అన్నది క్రియేట్ అవుతుంది. ఓకే, ఈ 2 టైమ్ వ్యాలిడేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా కంపల్సరీగా చేయాల్సిందే. ఎక్కడ పొరపాటున కానీ మీరు తప్పు ఐడి ఒకసారి అంటే ఒక్కొక్కసారి ముందు ఐడి వచ్చే లేట్గా వస్తుంది, దాని తర్వాత వచ్చింది ఇంకొంచెం లేట్గా వస్తుంది. అలాంటి టైంలో ముందుది ఎంటర్ చేశారనుకోండి, వెంటనే తప్పమని మొత్తం అంతా ఆగిపోద్ది. ఆగిపోయి మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోద్ది. మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి చేయాల్సి ఉంటుంది. అందుకే 1-2 సార్లు ఓటీపీ ఇప్పుడు వచ్చిందేనా అని కన్ఫర్మ్ చేసుకోండి. వెరిఫై ఓటీపీ అన్నది చేయండి. ఓకే, ఇప్పుడు వెరిఫై చేద్దాం. సో నా యొక్క యూజర్ ఐడి క్రియేట్ అయిపోయింది. ఒక రిటైలర్ని క్రియేట్ చేశాను కాబట్టి ఇలాగ అయిపోయింది. సూపర్ డిస్ట్రిబ్యూటర్ ఇంకా డిస్ట్రిబ్యూటర్కి ఒక 2-3 టిక్సే వస్తాయి. అవి టిక్ పెట్టాల్సి ఉంటుంది. ఈ టిక్ పెడితే కానీ మీరు వాళ్ళకి కావాల్సిన బేసిక్ ఫీచర్స్ రావన్నమాట. సూపర్ డిస్ట్రిబ్యూటర్కి ఇంకా డిస్ట్రిబ్యూటర్కి వేరుగా చూపిస్తాయి. నేను ఇక్కడ రిటైలర్ ఓపెన్ చేసి చూపించాను కాబట్టి మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ అప్డేట్ ఫీచర్స్ అన్నది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా అప్డేట్ ఇచ్చేసిన తర్వాత ఆ యూజర్ ఐడి అన్నది యాక్టివేట్ అవ్వడానికి సర్టెన్ టైం అన్నది పడుతుంది. సో ఈ విధంగా సక్సెస్ అని చూపిస్తుంది. యూజర్ ఐడి సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అని కూడా ఒక్కొక్కసారి చూపిస్తుంది. సో ఇది ఒక మన బేసిక్ ప్రైమరీ ఫీచర్. ఒక సూపర్ డిస్ట్రిబ్యూటర్కి ఇదే మెయిన్ ఫీచర్ అన్నమాట ఐడిలో, ఇంకేది కూడా కాదు. సో ఇక్కడ క్రియేట్ యూజర్లో మనం ఇందాక ఐడి అన్నది క్రియేట్ చేసాం. ఓకే, కేవలం మీ ఐడి యొక్క పవర్ ఎక్కడ మారుతుంది అంటే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ సెలెక్ట్ చేస్తే డిస్ట్రిబ్యూటర్ వస్తుంది, రిటైలర్ అయితే రిటైలరే పవర్గా వస్తుంది. ఓకే, సో ఇక్కడ షో యూజర్ కొడదాం. ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన ఐడీలు అన్నీ చెక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ చెక్ చేస్తాం. సో రీసెంట్లీ ఆన్బోర్డెడ్ అన్న ఆప్షన్ మీకు బెస్ట్ అన్నమాట ఈ రోజు సెలెక్ట్ చేసుకోవడానికి. సో అది క్లిక్ చేసిన తర్వాత మనం సబ్మిట్ చేద్దాం టుడే అని చెప్పేసి. సో ఈరోజు క్రియేట్ అయిన ఐడీలన్నీ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. చూడండి, నా యొక్క ఐడి ఇక్కడ ఉంది, నేను క్రియేట్ చేసింది ఇప్పుడు. ఓకే, ఈ విధంగా చూపించవచ్చు అన్నమాట. పే డెబిట్ అని మీకు రాదు, కేవలం పే మాత్రమే వస్తుంది. సూపర్ డిస్ట్రిబ్యూటర్కి కూడా పే అనే వస్తుంది, డెబిట్ అన్న ఆప్షన్ రాదు. ఇది కేవలం అడ్మిన్ పోర్టల్స్కి మాత్రమే పరిమితం అయింది. ఓకే, సో వీక్లీ కూడా అలాగే చెక్ చేసుకోవచ్చు. ఇంకా వచ్చారంటే ఇక్కడ మీరు కేవలం చూసుకోవాల్సింది, ఇక్కడ చూసారంటే ఇక్కడ పైన స్టేటస్ ఉంటుంది, యాక్టివ్ కాదా అని చెప్పేసి. యాక్టివ్ అని ఉన్నది అనుకోండి, ఇటు పక్క టిక్ వచ్చేస్తుంది. అప్పుడు మీకు అకౌంట్ యాక్టివ్లో ఉన్నట్టు అప్పుడు మీరు చేసుకోవచ్చు. ఇది కనుక ఇటు సైడ్ ఉన్నది అంటే గ్రే కలర్లో ఉంది అంటే ఇంకా అది యాక్టివేట్ కాలేదని, అది యాక్టివేట్ అవ్వడానికి టైం పడుతుంది అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఒక క్రియేట్ అయిన యూజర్ని, ఈరోజు క్రియేట్ అయిన యూజర్ని చెక్ చేసుకోవచ్చు.
అలాగే వీక్లీ క్రియేట్ అయిన యూజర్ కావాలి అనుకుంటే వీక్లీ పెట్టుకుంటాం, వీక్లీ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే వీక్ ఎన్ని క్రియేట్ అయ్యాయి అని చెప్పేసి వస్తుంది. దాన్ని ప్రింట్ ఎక్సెల్ తీసుకొని మీరు ఫిల్టర్ అన్నది చేసుకోవచ్చు. సెర్చ్ యూజర్ నేమ్ అంటే ఒక పలానా యూజర్నే మీరు సెర్చ్ చేసుకోవాలి. ఓకే, ఇది ఒక పలానా యూజర్. సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసిన తర్వాత కేవలం ఆ ఒక్క యూజర్ని మాత్రమే మనం చూస్తాం అన్నమాట. లైక్ వాళ్ళ బ్యాలెన్స్ ఎంత ఉంది అని మనం చూడొచ్చు, వాళ్ళు వర్క్ చేస్తున్నారు లేదో మనం చూసుకోవచ్చు, అంతే, ఇంకేం కాదు. ఎడిట్ కొట్టారు అంటే ఏమీ రాదు, వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా ఎడిట్ చేయాల్సి ఉంటే ఇక్కడ ఎడిట్ అన్నది చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ఆల్ చిల్డ్రన్ అండర్ మీ అంటే నా యొక్క యూజర్ ఐడి, మీ యొక్క యూజర్ ఐడి కింద ఎంతమంది యాక్టివ్లో ఉన్నారు, ఇన్యాక్టివ్లో ఉన్నారు అని చెప్పి సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. పలానా ఎంతమందిని మీ కింద ఎంతమంది ఉన్నారో మీరు సెర్చ్ చేసుకోవచ్చు. యాక్టివ్ అని పెట్టేసి క్లిక్ చేద్దాం. సో ఇక్కడ నెంబర్లు చూపించేస్తుంది అన్నమాట, ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి. ఓకే, ఈ విధంగా చూపిస్తుంది. ఫైల్డ్ ఆల్ చిల్డ్రన్ అండర్ యూజర్, ఇది కేవలం సూపర్ డిస్ట్రిబ్యూటర్కి మాత్రం పనికొస్తుంది, ఎందుకంటే కింద డిస్ట్రిబ్యూటర్ క్రియేట్ చేయగలరు కాబట్టి. సో ఒక డిస్ట్రిబ్యూటర్ ఐడి ఎంటర్ చేసాం అనుకోండి. ఒక డిస్ట్రిబ్యూటర్ ఐడి ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి నేను ఇక్కడ యాక్టివ్ కొట్టి రిటైలర్ కొట్టచ్చు. ఓకే, ఇది డిస్ట్రిబ్యూటర్ ఐడి. యాక్టివ్ కొట్టి రిటైలర్ కొట్టచ్చు, ఇన్యాక్టివ్ పెట్టి రిటైలర్ కొట్టచ్చు. ఈ పలానా ఐడి కింద ఎంతమంది ఇన్యాక్టివ్లో ఉన్నారో ఎంతమంది యాక్టివ్లో ఉన్నారో మనం తెలుసుకోగలం. ఇందాక ఎలాగైతే అండర్ మీలో చూసామో అలాగే వస్తుంది. అండర్ మీ అంటే కేవలం మీ ఐడి కింద వస్తుంది. అండర్ ఎన్ యూజర్ అంటే మీ కింద క్రియేట్ అయిన ఐడి యొక్క వాళ్ళకి ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంటే ఆ డిస్ట్రిబ్యూటర్ కింద ఎంతమంది రిటైలర్స్ ఉన్నాయని చెక్ చేయగలరు. సో ఇది షో యూజర్ ఫీచర్ అన్నమాట. ఓకే, ఇక్కడ జనరల్ రిపోర్ట్కి వద్దాం. జనరల్ రిపోర్ట్కి వచ్చినప్పుడు ఇక్కడ మీకు పెద్దగా ఏం చూపించింది, దీంతో అసలు మీకు యూసేజ్ అన్నది అసలు ఉండదన్నమాట, ఎందుకంటే ఇది అడ్మిన్ పోర్టల్ది. ఓకే, మీ యొక్క సూపర్ డిస్ట్రిబ్యూటర్లో దీంతో కూడా ఏమీ కూడా అవసరం ఉండదు. ఓకే, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట, రీఛార్జ్లు ఎన్ని జరిగాయి, అలాగే ఏం జరిగాయి అని చెప్పేసి మీరు అన్నీ చూసుకోగలరు అన్నమాట. ఓకే, ఇలా ఆల్ కొట్టేసి చెక్ చేసుకోవడానికి సరిపోతుంది. సో ఇది మొత్తం ఈరోజు జరిగిన రీఛార్జ్లు అన్నమాట. ఓకే, ఇక్కడ మిగిలినవి కూడా ఉన్నాయి, డిఎంటీ ఉంది, బీబీపీఎస్ ఉంది, అలాగే ప్రతిదీ ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. కేవలం 10 రోజులకి మాత్రం మనకి వస్తూ ఉంటుంది అన్నమాట. 10 రోజులకి మనం బ్యాక్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, సో ఇదే మన బేసిక్ ఫీచర్స్ అన్నమాట. ఇంకా ఈ ఐడిలో మీరు సర్వీస్ చేయడానికంటూ అవ్వదు, మీరు ఇంకొకరికి విత్డ్రా చేయాలి లేదంటే ఏమన్నా. అలాగే మీరు ఎవరైనా సరే డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అయిన తర్వాత మీరు కూడా సర్వీసులు చేయాలి అనుకుంటే మీరు ఒక సపరేట్గా రిటైలర్ ఐడి అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఈ రిటైలర్ ఐడి క్రియేట్ చేసుకున్నప్పుడు ఏంటంటే మీరు వేరే ఫోన్ నెంబర్ ఇవ్వాలి, మీరు వేరే ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకంటే సేమ్ ఫోన్ నెంబర్ సేమ్ ఈమెయిల్ ఐడి కనుక ఇచ్చారనుకోండి, ఆల్రెడీ రిటైలర్ ఐడి దిస్ ఫోన్ నెంబర్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. సో అందుకని మీరు సపరేట్గా ఫోన్ నెంబర్ ఇస్తే ఆ రిటైలర్ ఐడితో మీరు కూడా సర్వీసులు అనేవి చేయొచ్చు, అడిషనల్ ఇన్కమ్ అనేది మీరు కూడా సంపాదించవచ్చు. ప్లస్ ఈ డిస్ట్రిబ్యూటర్గా చేయడం వల్ల మీ రిటైలర్లు ఎవరైతే బిజినెస్ చేస్తారో ఏఈపీఎస్ ట్రాన్సాక్షన్స్ మీద వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి అలాగే మీరు లైఫ్ టైం ఈ బిజినెస్ చేయొచ్చు, కాబట్టి మీకు మంచి మంచి కమిషన్స్ అనేవి రావడం జరుగుద్ది. దీంతో పాటు డిస్ట్రిబ్యూటర్గా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి మైక్రో ఏటీఎం మీద సెపరేట్గా 500 నుంచి 1000 డిస్కౌంట్ వస్తుంది, బయోమెట్రిక్ మీద సెపరేట్గా డిస్కౌంట్ వస్తుంది. దీంతో పాటు ఇంకేమైనా సరే స్పెషల్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే స్పెషల్ ఫీచర్స్ కానీ వస్తే వాటి మీద కూడా మీకు బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. ప్లస్ పాన్ కార్డు కూడా మీకు ఫ్రీగా డిస్ట్రిబ్యూటర్ అనేది ఐడి ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు ఎవరైనా సరే మీరు సొంతంగా పాన్ కార్డు రిటైల్ ఐడి క్రియేట్ చేయాలి అంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు, 100, 200, 500, 300 ఎంతో కొంత ఆ కమిషన్ మీరే తీసుకుంటారనమాట. మాకేమీ కంపెనీకి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి బెనిఫిట్స్ ఎన్నో డిస్ట్రిబ్యూటర్కి ఉంటాయి, అలాగే సూపర్ డిస్ట్రిబ్యూటర్కి ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి ఈ అవకాశం అనేది. సో వెంటనే మీరు డీజీ సేవాపై డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అవ్వండి, ఎన్నో బెనిఫిట్స్ అనేవి పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.